హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనం అయితే ఇలా బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో 1 అండ్ 2 కి సంబంధించి రివ్యూ అయితే ఇవ్వబోతున్నాం. సో నాకైతే ప్రోమో 1 అండ్ 2 చూసినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నాకైతే అందులో ప్రోమోలో కనిపించాయి. సో ప్రోమో 1 కి వచ్చేస్తే మాత్రం హర్త హరీష్ ఇంకా ఎవరైతే కామనర్స్ అయితే ఉన్నారో, కామనర్స్ ఇంకా సెలబ్రిటీస్ వీళ్ళందరిలో చూసుకుంటే ఇప్పుడు కామనర్స్ కొంచెం ఏదో బిల్డప్ ఇస్తున్నట్టు నాకైతే కొంచెం అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రతి ఆస్పెక్ట్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో సెలబ్రిటీస్ వాళ్ళ మటు వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా, అంటే ఇప్పుడు లైవ్ సెషన్స్ కూడా నేను చూసాను. సో వాళ్ళు చాలా మెచ్యూర్డ్ గా థింక్ చేస్తున్నట్టు నాకైతే కనిపిస్తుంది. సో కమింగ్ టు కామనర్స్, వాళ్ళు ఆల్రెడీ అగ్ని పరీక్ష మేము ఫేస్ చేసేసాం. సో మేము ఆల్రెడీ పబ్లిక్ లోకి వెళ్ళిపోయాం. సో వీఆర్ ఆల్సో సెలబ్రిటీస్. సో మేము ఏం చేసినా కూడా నడుస్తుంది అన్నట్టు ప్రతి దానికి యూ డోంట్ వరీ, నేను ఏదైనా వచ్చేసేది ఉంటే నేను తీసుకుంటా, నేను చెప్తా, నేను చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇట్స్ నాకు ఎట్లా అంటే ఏదో కొంచెం వీళ్ళు బిల్డప్ ఇస్తున్నారు, మేము వచ్చేసినాం ఇక మేమే ఉంటాం ఇక అన్నట్టుగా వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్స్ ఎక్కడెక్కడ అంటే లైక్ హరీష్ కానీ లేకపోతే మన శ్రీజ దమ్ము కానీ. ఇప్పుడు శ్రీజ చేసిన ఒక మిస్టేక్ వల్ల ఏమైంది అంటే ఇంట్లో ఫుడ్ లేకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే సో ఫస్ట్ బిగ్ బాస్ ఉండి ఏమన్నారు, హౌస్ మేట్స్ ఎవరైతే ఆ టెనెంట్స్ ఉన్నారో సో ఆ టెనెంట్స్ లోపలికి రావద్దు, వాళ్ళకి పర్మిషన్ లేదు, వాళ్ళకి ఫుడ్ కూడా ఇవ్వద్దు మీరు అని చెప్పేసి టెనెంట్స్ కి ఇప్పుడు ఆల్రెడీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కామనర్స్, సో వాళ్ళకైతే క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చేసింది. సో శ్రీజ దమ్ము ఏం చేసింది, ఈమె అతి వినయం వల్ల ఆమె బయటికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్స్ ఇవ్వడం అలా చేయడం వల్ల సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, వాళ్ళందరికీ ఫుడ్ లేకుండా ఫుడ్ అంతా కూడా స్టోర్ రూమ్ లో పెట్టేసామని చెప్పి వాళ్ళకైతే క్లీన్ షీట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు ఇట్లాంటి వీళ్ళు ఓనర్స్ చేయడం కారణంగా ఇప్పుడు ఉన్న పీపుల్ అందరికి కూడా ఫుడ్ లేకుండా అయిపోయింది. సో కమింగ్ టు సీజన్ 9 నుంచి ఇప్పుడు ఈ 1 అండ్ 2 ప్రోమో, ఈ రెండు ప్రోమోస్ లో నాకు అనిపించిన ఈ యొక్క చిన్న ఫ్యాక్ట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో లైవ్ సెషన్ లో ఇంకా చాలా క్వైట్ డిఫరెంట్ గా జరుగుతున్నాయి. అండ్ ఇంకా చూసుకుంటే మాకు ఎక్కువ శాతం నాకు అనిపించింది అయితే భరణి గారు ఇంకా వీళ్ళందరూ కూడా చాలా కొంచెం మెచ్యూర్డ్ గా థింక్ చేస్తూ, అరే ఇప్పుడు ఎగ్జాంపుల్ తనుజ కూడా చూసుకుంటే తనుజ కూడా అరే అట్లా చేస్తే మరి ఫుడ్ అందరికి పోతే పనిష్మెంట్ అందరికి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె కూడా చాలా పాయింట్స్ అయితే మాట్లాడింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినంత వరకు అయితే మీరు కామనర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అండ్ సెలబ్రిటీస్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు ఏంటి అని మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు సెలబ్రిటీస్ అందరికి వచ్చేస్తే చాలా వరకు అయితే మాత్రం ఈసారి చాలా డిఫరెంట్ గా జరుగుతుంది అయితే క్లియర్ అయిపోయింది. సో లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.